అయితే మీరు ఇక్కడ అనసూయ గారు చేస్తున్న వ్యాఖ్యలకి అభిమాని అయ్యారా, లేకపోతే ఆవిడ వేసుకుంటున్న వస్త్రధారణకి అభిమాని అయ్యారా? చాలాసార్లు చెప్పడం జరిగింది. అనసూయ గారు యాంకర్గా ఉన్నప్పటి నుంచి అనసూయని చాలామంది ఫాలో అవుతున్నారు. నేను కూడా అనసూయ గారిని ఫాలో అయ్యాను. అనసూయ గారి అందచందాలు కూడా చాలామందికి ఇష్టము. నేను మొన్న చెప్పాను, వాళ్ళు ఇప్పుడు కూడా చెప్తున్నా. సామాన్లు అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. సామాన్లు చూడడానికే. మీరంటే పర్లేదు సామాన్లు అని. ఎవరు? మీరు. నేను శివాజీ గారు సామాన్లు అంటే దాన్ని ఎంత హైలైట్ చేశారో చూసాము అదంతా. మరి ఇప్పుడు మీరు సామాన్లు అంటున్నారు, మరి మీ గురించి ఏం చెప్తారు? శివాజీ గారు మహిళల సామాన్లు అన్నారు. నేను కేవలం సామాన్లు నేను అనలేదు కదా. నేను అనసూయ గారి సామాన్లు అనే పదం ఉపయోగించలేదు ఇక్కడ. సామాన్లు అంటే అందరికీ ఇష్టము. నాకు సామాన్లు అంటే ఇష్టం. సో నాకు లైక్ చేశాను, నేను ఫ్యాన్ అయ్యాను. చెప్తున్నాం కదా, మీరు మమ్మల్ని ఇరికించాలనుకుంటే మేము తప్పించుకోవడం మాకు తెలుసు. మీరు ఏమన్నారు? అనసూయ గారికి ఎందుకు అభిమాని అంటే సామాన్లు బాగుంటాయి అని అన్నారు. మీరు సామాన్లు ఇష్టం అండి, మరి మీరంటే ఏం కాదా? నేను ఆవిడ పేరెత్తనలేదు కదండి. శివాజీ గారు కూడా అనసూయ గారి పేరు ఎత్తలేదు కదా. అతను ప్రత్యేకంగా మహిళల సామాన్లు అనే పదం అతను ఉపయోగించాడు. నేను మహిళల సామాన్లు అని అనలేదు కదా. నేను అనలేదు కదా. అనసూయ క్యూట్ ఉంటుంది, అనసూయ క్యూట్గా ఉంటుంది కాబట్టి నాకు ఇష్టము. ఎస్, అనసూయ స్మైలింగ్ మాకు ఇష్టము. అనసూయ వెన్న వంటి మెత్తటి హృదయం గలది. ఎంత విశాలమైన హృదయం ఉంది చూడండి, నాకు అది ఇష్టము. చాలామందికి అందుకే ఇష్టం.